నేను గది బయట ఉన్నాను. ఇప్పుడు నీ మనసులో ఓ మై స్వీటీ. ఏమండి, నేను నా మాట వినండి. అబ్బా ఏమండి. డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. గీతా, భయపడుతున్నావా? నా సర్వస్వం మీకే అర్పించుకున్నాను. నన్ను మీ ధర్మపత్నిగా స్వీకరిస్తారా మహారాజా? ఎప్పుడో కాదు, ఇప్పుడే. ఈ గాలి, ఆకాశం, పంచభూతాల సాక్షిగా ఈ క్షణం నుంచి నువ్వు నాదానివి. Yes, Hotel Moonlight speaking. రమేష్ గారు ఉన్నారండి? రమేష్
రమేష్ ఎక్కడుంటాడో ఏం చెప్పగలమమ్మా. అతడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇందుగనడందు లేడను సందేహము వలదని ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఉండడు. ఇవాళ వస్తాడు, రేపు రాడు. రోజుకో హోటలు, గంటకో గది. అది అతని కథ. సార్, మా గీత మాణిక్యం సార్. దాని బతుకు బండలు చేయకండి సార్. మిమ్మల్ని మనసారా నమ్మింది సార్. మీరు కనిపించలేదని తనలో తనే కుమిలి కుమిలి ఏడుస్తుంది సార్. అయితే ఇప్పుడు ఏం చేయమంటావయ్యా? ఏం చేసినా మీరే చేయగలరు బాబు. దాని బతుకో దారి చూపించండి, మీ కాళ్ళు పట్టుకుంటా. గీత, ఎవరి కంట్రీ బ్రూట్? ఇందాక నుంచి ఆయన ఒకటే ఊర కొట్టిస్తున్నాడు. అదేదో అన్యాయం, బతుకు, బండలు అంటాడు. అసలు ఇదంతా నాకు ఫారెన్ లాంగ్వేజ్ లో ఉంది. బొత్తిగా అర్థం కావట్లేదు అనుకో. అతను ఓ పిచ్చి బాగులు వాడలేండి. అతని భాష మీకు అర్థం కాదు. సో నేను అప్పుడే అనుకున్నాను, ఇలాంటి వాళ్ళని రూమ్ కు రానివ్వడం మంచిది కాదు. మోస్ట్ డేంజరస్ ఫెలోస్, యూనో. ఎందుకు బావా అనవసరంగా శ్రమ పడతావు? అది కాదు గీత, నీకు జరిగిన అదంతా నేను చూసుకుంటాను. పాపం రాక రాక వచ్చారు. ఏమండి, కాఫీ తీసుకుంటారా? షూర్, విత్ ప్లెజర్. బాబా, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. నువ్వు వెళ్ళి బాబు.